ఎవరు? ఎవరది? తలుపు వద్ద ఎవరు? నేనమ్మా, యేసేపునకు ప్రదానము చేయబడిన నీ బంధువురాలైన మరియనమ్మా. ఆహా, ఈ దినమంతా సుదీనం. నా ప్రభువు తల్లి, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను? సర్వోన్నతిని సేవించుటకు యాజక ధర్మము వహించుచున్న యాజకుడైన జకర్యాకు భార్యయు, ఇశ్రాయేలులోని అనేకులైన ప్రజలను వారి ప్రభువైన దేవుని ఎదుటకు త్రిప్పుటకు దేవునిచే సిద్ధపరచబడిన పరిశుద్ధాత్మ పూర్ణుడైన బిడ్డకు తల్లివైన నీకు వందనమమ్మా. అమ్మా, అమ్మా మరియా, నీ వందనావచనము వినగానే నా గర్భములోని శిశువు గంతులు వేచున్నది తల్లి. రాబో దినములలో ఇతడు పుట్టినందుకు అనేకులు సంతోషించినై ఉన్నారు. ఇప్పుడు గర్భమైతే ఆ బిడ్డ సంతోషించుచుండెనా? ఎంతటి సంతోషకరమైన సంగతి! నేను అనేక దినములు ఇతరుల కంట పడుకుంటేని రాజకుడును నా పెనిమిటి అయిన జక్రియా గారు మౌని అయి ఉండేది. ఈ సంగతులని నీకెలాగూ తెలుసును తల్లి? దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదని రూఢిపరచుటకు వృద్ధాప్యమందు నీవు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నావని సంగతి దేవదూత చేత నాకు తెలుపబడినది. నీ యొద్దకు వచ్చినమ్మా. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానివి, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. ప్రభువు తెలియజేయించిన మాటలు నీవు నమ్మిన ఎడల ధన్యురాలు అవుదువు. నా ప్రాణము యెహోవాను సేవించుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ప్రార్థన చేద్దాం రా తల్లి. సర్వశక్తిమంతుడైన దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఇశ్రాయేలు దేవా, యాకోబు దేవా, మనుషులలో నేను కనపడుకుంటున్నట్లు నన్ను అవమానించిన మనుషులందరూ ప్రభువు నన్ను అవమానపరచుటకు దీనురాలునైన నన్ను దర్శించుటకై వందనములు దేవా. యెహోవా, నీ కుమారుడనైన ప్రభువును మెస్సీయను నా యొద్దకు పంపుటకు తల్లిగా ఏర్పరచబడిన మరియను నా యొద్దకు పంపుటకు నా యొద్దకు వచ్చుటకు నీ కృప కొరకే వందనములు. మహోన్నతమైన కార్యములు కొరకు అర్హమైన పాత్రులుగా మమ్మలను సిద్ధపరచునుగాక. ఆమేన్. మహిమ ప్రభావము కలుగునుగాక. ఆమేన్. ప్రార్థనలో దెబ్బడుతుంది. నా ప్రభువు తల్లి, నేనెన్నో కష్టాలు నష్టాలు ఇచ్చి కొండలు గొడ్డలు తొక్కి బహుదూరము ప్రయాణము చేసి నా యొద్దకు వచ్చితివి. ఆహారము తీసుకొని కొంతసేపు విశ్రాంతి తీసుకోమ్మా. అలాగే ఎలిజబెత్ అమ్మా. ఎలిజబెత్ అమ్మా, నేనుండగా మీరేళ్ళు శ్రమించుచున్నారు? లోకరక్షకుని మాత, నీవు నాకు సేవ చేయుట వద్దు తల్లి, వద్దు. లోకాలు నేలే రక్షకుడే సేవ చేయుటకును శిలోభారం మోయుటకును భూమిపైకి వచ్చుచున్నాడు. ఆయన పనిలో కేవలం ఒక పాత్రమైన నేను
మీకంటే వయసులో చిన్నదానైన నేను యాజకురాలైన మీకు సేవ చేయడానికి నాకు అనుమతి ఇవ్వండి అమ్మా. నీవు ఇంత విధేయవంతురాలివి, భక్తిపరురాలివి, నిష్కలంకమైన దానువు అయినప్పటికీ స్త్రీలలో కన్యకులు ఎంతోమంది ఉన్నప్పటికీ ఆ ప్రభువు నిన్ను ఎంచుకున్నాడు అమ్మా. సంతోషం తల్లి, సంతోషం. ఆయన నామం పరిశుద్ధం. నేను నా గృహానికి వెళ్ళి వచ్చేదనమ్మా. సరేనమ్మా.